పరుగున రండి ప్రియజనులారా, పరమ తండ్రిని స్తుతించగా. ప్రక్షాళనకై ఆదిలో చేసిన వాగ్దానము, పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పవిత్ర నామములో ఈ దివ్య పూజా బలిని అర్పించడానికి మనం సిద్ధపడుతూ ఉండగా మన హృదయాలను శుద్ధి చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యం సెలవిస్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. ఈ దివ్య పూజా బలిలో స్వయంగా యేసు ప్రభువే ఇక్కడ సన్నిహితులై ఉన్నారు. ఎవరైతే హృదయ శుద్ధితో ఆయనను వీక్షిస్తారో వారు యేసు ప్రభువును దర్శించగలుగుతారు. గత జీవితంలో తెలిసి తెలియక మనం చేసినటువంటి అన్ని పాపాలను వినయపూర్వకముగా ఒప్పుకొని మనం క్షమాపణను అడుగుదాం. మన హృదయాలను శుద్ధి చేసుకొని ఈ దివ్య పూజా బలిని అర్పించుకుందాం. ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొంతాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
మరియ తనయ శాంతి సదయ ఓ క్రీస్తు ప్రభు దయ చూపుము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా. మంచి మనసు గలవారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా పుత్రుడా ప్రభువైన క్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లిని మా తల్లిగా రాణిగా ఉండ చిత్తగించిదివి. ఆమె విజ్ఞాపన ప్రార్థన ద్వారా నీ బిడ్డలకు నీవు వాగ్దానము చేసిన పరలోక రాజ్యమును మరియు మహిమ కిరీటమును పొంద అనుగ్రహించండి. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి
యుగ యుగములో జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 3 వరకు మరియు 5, 6 వచనములు. ప్రభువు పూర్వము సెబూలును నఫ్తాలి మండలములను అవమానమున ముంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధరా సముద్రము నుండి యోర్ధానునకు ఆవలి తీరము వరకును, అన్యజాతి వారు వసించు గలిలయ రాజ్యము వరకును గల ప్రదేశము కీర్తిని బడయును. చీకటిలో నడచు జనులు పెద్ద వెలుగును చూచిరి. దట్టమైన నీడలు క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జనులకు మహానందమును వసిగితివి, వానిని సంతోష చిత్తులను గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా, కొల్ల సొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందునట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. వారి మీదికి దాడి చేయు శత్రు సైన్యములు చెప్పులను, నెత్తురులో తడిపిన దుస్తులను అగ్నిలో భస్మమగును. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి. అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరిడుదురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కృపా కలకాలముండును, ఆయన కృపా కలకాలముండును. స్థిరమైన కృపా కలకాలముండును. స్థిరమైన కృపా కలకాలముండును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు నా పక్షమున ఉండగా నేనే అపాయమునకు జంకను. శత్రువులు నన్నేమి చేయజాలరు. ప్రభువే నాకు సహాయము చేయును. ప్రభువు నా పక్షమున ఉండగా నేనే అపాయమునకు జంకను. శత్రువులు నన్నేమి చేయజాలరు. ప్రభువే నాకు సాయం చేయును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. పనికిరాని రాయి మూలరాయి అయ్యెను. ఇది
ప్రభు చేయుదము అద్భుతము. ఉత్సవములు చేసుకొని ఆనందించదము, ఆయన కృప కలకాలం ఉండును. పనికిరాని రాయి మూల రాయి ఆయను, ఇది ప్రభు చేయుదము అద్భుతము. ఉత్సవములు చేసుకొని ఆనందించెదము, ఆయన కృప కలకాలముందును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింతురు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింతురు. ఆయన కృపా కలకాలముండును, ఆయన కృపా కలకాలముండును. స్థిరమైన కృపా కలకాలముండును, స్థిరమైన కృపా కలకాలముండును, స్థిరమైన కృపా కలకాలముండును. రెండవ పట్టణము. పునీత పౌలు గారు రోమియోలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 30వ వచనం వరకు. అదే విధముగా బలహీనులమైన మనకు ఆత్మ కూడా సహాయపడును. ఏలైనా మనము యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని మూలుగుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మభావమును ఎరుగును. ఏలైనా దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుని ప్రార్థించును. దేవుని ప్రార్థించు వారికి, అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నీయును మంచికే సమకూరినట్లు దేవుడు చేయునని మనకు తెలియను. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమును కలిగి ఉండినట్లు దేవుడు ఏర్పరచును. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులనుగా చేసెను. నీతిమంతులుగా చేయుటయే కాదు, వారికి తన మహిమలోనూ పాలు పంచి ఇచ్చెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఒకటవ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలియా సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ పలుకులకు కలతచ్చింది. ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్ల నేను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది గదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయనా
దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పూజ్యులైన జోసఫ్ రాజారావు తండ్రి గారా, గౌరవనీయులైన గురువులారా, మడకన్యలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, గత 100 ఏళ్లతో పాటు లక్షలాది మంది మరియ భక్తులు దేవుని ఆశీర్వాదాన్ని పొంది తరించిపోయిన ఈ పుణ్యస్థలంలో మనమందరం యేసు ప్రభు పవిత్ర నామములో సమావేశమై ఉన్నాం. దక్షిణ భారతంలో, ముఖ్యముగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరియ భక్తిని పెంపొందించడంలో చాలా కీలకమైన పాత్ర పోషించిన ఈ గుణదల పుణ్యక్షేత్రానికి ఇది చారిత్రక ఘట్టము. ఈ పుణ్యక్షేత్రం ఉనికిలోకి వచ్చి 100 వసంతాలు పూర్తిగా వస్తున్న చాలా ముఖ్యమైన తరుణం ఇది. ఇది అరుదైన ఆశీర్వాదకరమైన ఒక సందర్భం. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి జీవితంలో తల్లి చాలా గొప్ప పాత్ర పోషిస్తూ ఉంటుంది. మన సాధారణ జీవితంలో మన తల్లులు ఏ విధముగా మనల్ని పెంచి పోషించారో అదే విధముగా తల్లి మరియమ్మ ఆధ్యాత్మిక జీవితంలో మనకు తోడ్పడుతూ ఉంటుంది, మనలను పెంచి పోషిస్తూ ఉంటుంది. తల్లి ప్రేమ గొప్పది, తల్లి ప్రేమ సాటి లేనిది. తల్లి ప్రేమాప్యాయతలకు మారుపేరు. కావున తల్లి మీద చాలా గొప్ప ప్రేమను, అభిమానాన్ని మనమందరం పెంచుకుందాం. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా తల్లి మరియమ్మ ఇటువంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ పండుగ సందర్భంగా మనం ప్రత్యేకంగా ఈరోజు పరిశుద్ధ కన్య మరియమ్మ సకల సృష్టికి రాణి అనే అంశం మీద దృష్టి సారించబోతున్నాము. మనకందరికీ తెలిసినట్లు యేసు ప్రభువు ఈ లోకానికి, సకల సృష్టికి రాజు. యేసు ప్రభు జన్మించినప్పుడు యేసు ప్రభువును దర్శించడానికి వచ్చిన జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అడిగారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వాక్యములో, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? యేసు ప్రభువు రాజు అని నిరూపించే ఒక వాక్యం ఇది. చిట్ట చివరికి యేసు ప్రభు మరణించినప్పుడు ఆయన శిలువ మీద యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అని రాసి పెట్టడం జరిగింది. యేసు ప్రభు మరణించిన తరువాత 3వ రోజు తండ్రి అయిన దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుండి లేపి సకల మానవులకు, సకల జాతి జనులకు, భూమి ఆకాశములకు రాజుగా నియమించారు. ఈ విధముగా యేసు ప్రభువు అందరికీ రాజు, ఈ ప్రపంచానికి నిజమైన రాజు. ఆ యేసు ప్రభువునకు జన్మనిచ్చినందుకు తల్లి మరియమ్మ కూడా సకల సృష్టికి రాణి అని మనం చెప్పవచ్చు. ఈరోజు మనం చదివిన మొదటి పఠనములో యెషయా గ్రంథము 9వ అధ్యాయం
వచనములు 1 నుంచి 6 వరకు పుట్టబోయే రక్షకుని గురించి యెషయా ప్రవక్త చెప్పిన ప్రవచనము మనం విన్నాము. యెషయా ప్రవక్త అంటున్నారు, చీకటిలో జీవించిన ప్రజలు గొప్ప వెలుగును చూశారు. అంధకారములో జీవించిన ప్రజల మీద ఒక గొప్ప వెలుగు ప్రకాశించింది. యేసు ప్రభు జననమును గురించి చెప్పబడినటువంటి ఒక వాక్యం, సకల జాతి జనులకు రాజుగా పుట్టబోయే యేసు ప్రభు గురించి యెషయా ప్రవక్త మాట్లాడారు. ఆ రాబోయే రక్షకునికి తల్లిగా ఎన్నుకోబడిన తల్లి మరియమ్మ యేసు ప్రభు రక్షకుడైతే ఆమె రాణి కూడా. అందుకు యేసు ప్రభువును సకల సృష్టికి రాజుగా భావించే మనము తల్లి మరియమ్మను సకల సృష్టికి రాణిగా భావించడం సమంజసమే. లూకాసు వార్త 1:48 వాక్యములో మరియమ్మ గారు దేవుని స్తుతిస్తూ చెప్పినటువంటి స్తోత్ర గీతములో ఈ విధముగా చెప్పింది, ఏలైనా ఇక నుండి సకల జాతి జనులు నన్ను ధన్యురాలు అని పిలుస్తారు. సకల జాతి జనులకు ఆమె రాణి, సకల జాతి జనులు కూడా ఆమెను ధన్యురాలు అని పొగడుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తల్లి మరియమ్మ జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఈరోజు మనం చదివిన సువార్త భాగాన్ని మనం పరిశీలించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం వచనములు 26 నుండి 38 వరకు మనం విన్నాము. ఈ సువార్త భాగము నుండి తల్లి మరియమ్మ గారి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన 3 అంశాలను మీకు వివరంగా నేను చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా తల్లి మరియమ్మ దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం సొంత ప్రణాళికను పక్కన పెట్టింది. రెండవదిగా తల్లి మరియమ్మ బుద్ధితో కాకుండా హృదయముతో విశ్వసించింది. మూడవదిగా తల్లి మరియమ్మ అంత గొప్ప స్థాయికి లేవనెత్తబడిన చాలా వినయముతో జీవించింది. ఈ 3 అంశాల మీద మనం దృష్టి సారిద్దాం. మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం సొంత ఇష్టాన్ని ఆమె పక్కన పెట్టింది. ఇది అర్థం చేసుకోవాలంటే దేవదూత గాబ్రియేలు తల్లి మరియమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె పరిస్థితి ఎటువంటిది అని మనం అర్థం చేసుకోవాలి. లూకా సువార్త 1వ అధ్యాయం 26-27 వాక్యాల్లో మనం ఇలా చదువుతున్నాం. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరెత్తు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడను. ఆమె పేరు మరియమ్మ. మరియమ్మకు సంబంధించిన కనీస వివరాలు మనకిక్కడ దొరుకుతాయి. ఆమె గలిలయ సీమయందలి నజరెత్తు నగరములో లేదా గ్రామములో జీవించింది. ఆమె దావీదు వంశస్థుడకు యోసేపునకు ప్రదానం చేయబడినది, కానీ వివాహం జరగలేదు. ఆమె ఒక కన్య. ఈ సందర్భంలో దేవదూత తల్లి మరియమ్మ దగ్గరికి వస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి మరియమ్మ దగ్గరికి గాబ్రియేలు దేవదూత వచ్చేసరికి ఒక కన్యకగా తల్లి మరియమ్మ అన్ని విధాలుగా వివాహం కోసం సిద్ధపడింది. ఇశ్రాయేలీయులకు వివాహం అంటే చాలా పవిత్రమైనది. వివాహం చేయకపోవడం, పిల్లలను కనకపోవడం ఒక శాపంగా ప్రతి ఒక్క మహిళ భావించేది. ఒక పురుషుని వివాహం చేసుకోవాలి, ఒక పురుషునికి భార్య కావాలి, ఒక కుటుంబానికి తల్లి కావాలని ప్రతి ఒక్క కన్య, ప్రతి ఒక్క అమ్మాయి కలలు కంటూ ఉంటుంది. మరియమ్మ కూడా ఆ విధముగా కల కన్నది అని మనం భావించాలి. ఎందుకంటే దేవదూత వచ్చేసరికి ఆమె వివాహ నిశ్చయం జరిగిపోయింది.
ఆమె సమ్మతం లేక ఆమె వివాహం నిశ్చయం జరిగింది అని మనం అనుకోవచ్చా? అలా అనుకోవడానికి వీలులేదు. ఆమెకు వివాహ నిశ్చయం అంటే ఏమిటి, వివాహం అంటే ఏమిటి అని పూర్తిగా తెలిసి సాధారణ ఒక అమ్మాయి వలె ఇతర కన్యల వలె ఆమె కూడా అన్ని విధాలుగా వివాహం కోసం సిద్ధపడింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉన్నది. ఈ రోజుల్లో మనకున్నటువంటి వివాహ నిశ్చయం కాదు ఆ రోజుల్లో వారికి ఉండేది. ఆ రోజుల్లో వివాహ నిశ్చయానికి వివాహానికి మధ్య పెద్ద తేడా ఉండేది కాదు. ఉదాహరణకు వివాహ నిశ్చయం జరిగిందంటే అమ్మాయిని అబ్బాయిని భార్యాభర్తలు అని పిలవచ్చు. వివాహ నిశ్చయం జరిగిన అమ్మాయి అని కాదు, వివాహ నిశ్చయం జరిగిన అబ్బాయి అని కాదు సమాజం వారిని పిలిచేది. వారిని భార్యాభర్తలు అని పిలుస్తే ఉండేవారు. ఒక ఉదాహరణ మనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వాక్యం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వాక్యం. ఈ వాక్యములో మత్తయి గారు యోసేపు గారిని పరిచయం చేస్తున్నారు. ఎలా పరిచయం చేస్తున్నారు? మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించును. చూడండి, మరియమ్మ భర్త అయిన యోసేపు, మరియమ్మతో వివాహ నిశ్చయం చేసిన యోసేపుని కాదు, మరియమ్మ భర్త అయిన యోసేపు అని పవిత్ర గ్రంథం యోసేపు గారిని పరిచయం చేస్తుంది. ఆ తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వాక్యంలో మరోసారి పవిత్ర గ్రంథం యోసేపు గారిని మరియమ్మ భర్త అని పిలుస్తుంది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనని. చూడండి, మరియమ్మ భర్త అయిన యోసేపు. వివాహ నిశ్చయం మాత్రమే జరిగింది, వివాహం జరగలేదు. కానీ భర్త అని పవిత్ర గ్రంథం పిలుస్తుంది. అది అలనాటి సాంప్రదాయం. అంతేకాదు, ఒకవేళ వివాహ నిశ్చయం జరిగిన తర్వాత వివాహం కంటే ముందు వరుడు చనిపోయినట్లయితే ఆ వధువును అమ్మాయిని జీవితాంతం విధవరాలిగా భావించేవాళ్ళు. పెళ్లి జరగలేదు, వివాహ నిశ్చయం మాత్రమే జరిగింది. వివాహం కంటే ముందు వరుడు గనుక చనిపోయినట్లయితే ఆ వధువును జీవితాంతం విధవరాలుగా భావించేవాళ్ళు. ఇది కూడా అలనాటి సంప్రదాయం. ఈ విషయాలన్నీ తల్లి మరియమ్మకు తెలుసు. ఈ విషయాలన్నీ తెలిసి తల్లి మరియమ్మ వివాహ నిశ్చయానికి ఒప్పుకున్నది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొందరు అనుమానిస్తారు, తల్లి మరియమ్మ వివాహానికి నిశ్చయించింది అని చెప్పడం ఎంత మాత్రము సమంజసము, అది ఆమెను చిన్న చూపు చూసేటట్లు అవుతుంది కదా అని కొందరైనా భావిస్తారు. కానీ వాస్తవానికి ఆమె అన్ని విధాలుగా వివాహానికి సిద్ధపడిన తరువాత దేవదూత దేవుని చిత్తాన్ని తెలియపరచినప్పుడు తన ప్రణాళికను పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడడమే గొప్పతనం. అది చిన్నతనం కాదు. ఆమె గొప్పతనానికి ఈ యొక్క సంఘటన అద్దం పడుతుంది. ఎప్పుడు వివాహానికి ఇష్టపడని ఒక కన్య, వివాహానికి సిద్ధపడని ఒక కన్య జీవితాంతం కన్యకగా ఉండడం అంత పెద్ద విషయం కాదు. కానీ వివాహానికి అన్ని విధాలుగా సిద్ధపడిన ఒక కన్య దేవుని చిత్తాన్ని తెలుసుకొని సొంత ప్రణాళికను మార్చుకొని జీవితాంతం కన్యకగా జీవించడం కష్టముతో కూడుకున్నది. ఆమె త్యాగం పరాకాష్ఠకు చేరుతుంది. ఇది గొప్ప త్యాగం. కాబట్టి మరియమ్మ వివాహానికి సిద్ధపడింది అని పవిత్ర గ్రంథం సూచించే విధంగా మనం అర్థం చేసుకోవడంలో ఏ మాత్రమో తప్పు లేదు. ఆమె గొప్పతనం ఎక్కడ ఉన్నది? వివాహాన్ని ఇష్టపడనిది విషయంలో కాదు, వివాహానికి సిద్ధపడి ఆ వివాహాన్ని వద్దనుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఆమె గొప్పతనం ఉన్నది. ఈ సందర్భంలో దేవదూత తల్లి మరియమ్మ దగ్గరికి వచ్చింది.
దేవదూత ఆమెకు చెప్పింది, ఇదిగో నీవు దేవుని కృపతో నింపబడిన దానవు, నీవు ఒక కుమారునికి జన్మనిస్తావు. ఆమె ఆశ్చర్యపోయింది, ఇది ఎలా సాధ్యం? అంతేకాదు, నేను పురుషుని దగ్గరికి వెళ్ళలేదు, సాధారణ ఒక కన్య వలె ఒక పురుషునికి భార్యగా ఉండి నేను జీవించాలనుకుంటున్నాను. ఈ విధముగా దేవదూత నాతో మాట్లాడడం ఏంటి అని ఒక క్షణం ఆమె ఆలోచించింది. తరువాత ఆమెకు అర్థమైంది దేవుని చిత్తం ఇది అని. కాబట్టి ఆమె ఏం చేసింది, నీ చిత్తం నాలో జరుగును గాక. నా చిత్తాన్ని నేను పక్కన పెడుతున్నాను, నా కలలను నేను మానివేస్తున్నాను, నా ప్రణాళికను నేను వద్దనుకుంటున్నాను. నీ ప్రణాళిక నెరవేరడం కోసం నా ప్రణాళికను నేను పక్కన పెడుతున్నాను. ఇది తల్లి మరియమ్మ గొప్పదనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కొక్కసారి దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేరకపోవడానికి కారణం మన ప్రణాళికలను, మన కలలను వదులుకోవడానికి మనం సిద్ధంగా లేకపోవడమే. మన కళ సాకారం కావాలని, మన ప్రణాళిక నెరవేరాలని మనము మొండి పట్టుతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఒక్కొక్కసారి దేవుని చిత్తం నెరవేరడలేదు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఒక్కొక్కసారి మన కలలు ఆవిరైపోతాయి, మన ఆశలు అడుగండిపోతాయి, మన ప్రణాళికలు నెరవేరవు, మన కోరికలు నెరవేరవు. అటువంటి సందర్భాల్లో దేవుని చిత్తానికి లొంగిపోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? తల్లి మరియమ్మ మనకు నేర్పించే అతి ముఖ్యమైన ఒక గుణం ఇది. దేవుని ప్రణాళికను నెరవేర్చడం కోసం సొంత ప్రణాళికలను పక్కన పెట్టిన తల్లి మరియమ్మ ఇదే విధముగా మన ఇష్టాలను త్యాగం చేసుకోవడానికి, మన ఇష్టాలను వదులుకోవడానికి మనకు స్ఫూర్తినిస్తుంది. రెండవదిగా, తల్లి మరియమ్మ బుద్ధితో విశ్వసించలేదు, హృదయముతో విశ్వసించింది. బుద్ధితో విశ్వసించడం ఒక్క ఎత్తు అయితే, హృదయముతో విశ్వసించడం మరో ఎత్తు. దురదృష్టవశాత్తు విశ్వాసుల్లో అధిక శాతము బుద్ధితోనే విశ్వసిస్తూ ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే హృదయముతో విశ్వసించే స్థాయికి ఎదుగుతారు. బుద్ధితో విశ్వసించడం అంటే ఏంటి? ఆధారాలను, లక్షణాలను చూసుకొని విశ్వసించడం. హృదయముతో విశ్వసించడం అంటే ఏంటి? విశ్వసించడానికి ఆధారాలే లేనప్పుడు విశ్వసించడం. ఒక ఉదాహరణ చెప్పాలంటే, నా ఒంట్లో ఆరోగ్యం ఉన్నప్పుడు, ఇంట్లో సమాధానం ఉన్నప్పుడు, సంపదలు ఉన్నప్పుడు దేవుడు మంచివాడు అని చెప్పడం చాలా సులభం. కారణం ఏంటి? నాకు ఆధారాలు ఉన్నాయి, నేను మంచి ఆరోగ్యంతో ఉన్నాను, నా ఇంట్లో సిరి సంపదలు పొంగి పొరలుతున్నాయి, చేతుల నిండా డబ్బులున్నాయి, కాబట్టి విశ్వసించడానికి నాకు ఆధారాలు ఉన్నాయి. నేను అంటున్నాను, దేవుడు మంచివాడు, దేవుడు గొప్పవాడు. కారణం ఏంటి? దేవుడు నాకు సంపదలు ఇచ్చారు, దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఇది బుద్ధితో నేను విశ్వసించడమే. కానీ నా ఒంట్లో ఆరోగ్యం లేనప్పుడు, నా ఆరోగ్యం ఊహించని విధముగా క్షీణించిపోయినప్పుడు, ముందుకు వెళ్ళడానికి మార్గాలు లేనప్పుడు, ఇంట్లో సంపదలు లేనప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు నేను ప్రభు మంచివాడు అని చెప్పగలిగితే అది బుద్ధి చేసే పని కాదు. ఎందుకంటే బుద్ధితో మనం చెప్పలేం. బుద్ధితో చెప్పాలంటే ఆధారాలు ఉండాలి, లక్షణాలు ఉండాలి. ఆధారాలు, లక్షణాలు లేనప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచాలంటే మన హృదయముతో విశ్వసించాలి. ప్రియమైన సహోదరి సోదరులారా, చాలాసార్లు మనం బుద్ధితో మాత్రం విశ్వసించే వాళ్ళం అవుతూ ఉంటాము. పునీత యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయం 19వ వాక్యములో యాకోబు గారు ఈ విషయం గురించి చాలా చక్కగా చెప్తున్నారు. పునీత యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయం 19వ వాక్యము, దేవుడు ఒక్కడే అని నీవు విశ్వసిందువు కదా, మంచిదే. పిశాచములను విశ్వసించును, భయముతో గజగజలాడును. యాకోబు గారు అడుగుతున్నారు, దేవుడు ఒక్కడే అని మీరు విశ్వసిస్తున్నారు కదా, చాలా మంచిది. కానీ పిశాచములు కూడా అలా విశ్వసిస్తున్నాయి.
అంతేకాదు దేవుని సమక్షంలో వారు భయముతో గజగజలాడుతున్నారు. అప్పుడు మీ విశ్వాసానికి వారి విశ్వాసానికి తేడా ఏంటి? దేవుడు ఒక్కడే అని, దేవుడు గొప్పవాడే అని సైతాను పట్టిన వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, మనం కూడా ఒప్పుకుంటున్నాము. అయితే మన విశ్వాసానికి వారి విశ్వాసానికి తేడా ఏంటి? మనం బుద్ధితో కాకుండా హృదయముతో విశ్వసించే స్థాయికి ఎదగాలి. అప్పుడే మన విశ్వాసం నిజమైన విశ్వాసంగా మారుతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం వచనములు 21 నుంచి 24 వరకు దయ్యము పట్టిన ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము. మార్కు సువార్త 1వ అధ్యాయం వచనములు 21 నుండి 24 వరకు. వారు కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధకు అచ్చటనున్న వారు ఆశ్చర్యపడిరి. ఏలైనా ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వకముగా ఆయన బోధించెను. అప్పుడు అపవిత్రాత్మ ఆవేశించిన వాడొక్కడు కేకలు వేయుచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చిదివా? నీవు ఎవరివో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరిచెను. చూడండి, దయ్యం పట్టినవాడు అంటున్నాడు, నీవు ఎవరివో నాకు తెలుసు, నీవు దేవుని పవిత్రమూర్తివి. యేసు ప్రభు ప్రత్యేకంగా ఎన్నుకున్న శిష్యులు కూడా ఆ సమయానికి ఈ సత్యాన్ని తెలుసుకోలేదు, వాళ్ళు తెలుసుకోలేదు. కానీ దయ్యం పట్టిన వాడు అంటున్నాడు, నీవెవరివో నాకు తెలుసు, నీవు దేవుని పవిత్రమూర్తివి. ఆయన ఏం చేస్తున్నాడు? బుద్ధితో ఒప్పుకుంటున్నాడు. యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటున్నాడు, సర్వశక్తి మంతుడని ఒప్పుకుంటున్నాడు. అయితే ఆయనకు విశ్వాసం ఉంది అని మనం చెప్పవచ్చా? ఆయన విశ్వాసం ఎటువంటి విశ్వాసం? కేవలం నోటితో చెప్పుకోవడం, బుద్ధితో ఒప్పుకోవడం, హృదయాన్ని అప్పగించడం లేదు, హృదయాన్ని సమర్పించడం లేదు. అందుకే అంటున్నాడు, నా జోలి నీకెందుకు? నువ్వు ఎందుకు నా దగ్గరికి వస్తున్నావు? నీవు పవిత్రమూర్తివి, నీవు గొప్పవాడివి, కానీ నా దగ్గరికి రావద్దు, నా జోలి నీకు ఎందుకు? నాకు నీకు ఎటువంటి అనుబంధం లేదు. అంటే నా హృదయాన్ని సమర్పించడానికి నేను సిద్ధంగా లేను. అది విశ్వాసం కాదు. హృదయాన్ని సమర్పించినప్పుడు, హృదయంతో విశ్వసించేటప్పుడే విశ్వాసం నిజమైన విశ్వాసంగా మారుతుంది. లేకపోతే కేవలం బుద్ధితో మనం ఒప్పుకుంటాము, నోటితో చెప్పుకుంటాము. దయ్యాలు, పిశాచములు పట్టిన వాళ్ళు అందరూ అలాగే చెప్తారు. మార్కు సువార్త 3వ అధ్యాయం 11వ వాక్యము. మార్కు సువార్త 3వ అధ్యాయం 11వ వాక్యం. దయ్యములు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ముందు సాగిలబడి, నీవు దేవుని కుమారుడవు అని కేకలు వేసిరి. నీవు దేవుని కుమారుడు అని దయ్యములు పట్టిన వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మార్కు సువార్త 5వ అధ్యాయం 6, 7 వచనాలు. మార్కు సువార్త 5వ అధ్యాయం 6, 7 వచనాలు. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి పాదములపై పడి ఎలుగెత్తి, సర్వోన్నతుడవగు దేవుని కుమారా, యేసు, నా జోలి నీకు ఎందుకు? నన్ను హింసింపవలదు, దేవుని సాక్షిగా ప్రాధేయపడుచున్నాను అని మూరపెట్టను. యేసు ప్రభును ఎలా సంబోధిస్తున్నాడు? సర్వోన్నతుడవగు దేవుని కుమారా. యేసు ప్రభు శిష్యులు కూడా అంత వరకు ఆ సత్యాన్ని తెలుసుకోలేదు. కానీ దయ్యం పట్టిన వాడు అంటున్నాడు, నీవు సర్వోన్నతుని దేవుని కుమారునివి. ఇలా చెప్పినంత మాత్రాన ఆయనకు విశ్వాసం ఉందని మనం చెప్పవచ్చా? లేదు ప్రియులారా. ఇది బుద్ధితో ఒప్పుకోవడమే, నోటితో చెప్పుకోవడమే. తల్లి మరియమ్మ విశ్వాసం ఇటువంటిది కాదు. తల్లి మరియమ్మ విశ్వాసం అటువంటిది. మరోసారి లూకాసు వార్త 1వ అధ్యాయం వచనములు 26 నుంచి 38 వరకు మనం పరిశీలించుకోవాలి. దేవదూత గాబ్రియేలు వచ్చి తల్లి మరియమ్మకు చెప్తుంది, నీవు ఒక కుమారునికి జన్మనిస్తావు, ఆయనకు యేసు అని పేరు పెట్టాలి, ఆయన గొప్పవాడవుతాడు, దావీదు సింహాసనము ఆయనకు ఇవ్వబడుతుంది, ఆయన రాజ్యానికి అందమే ఉండదు. ఒక క్షణం తల్లి మరియమ్మ చలించిపోయింది. ఆమె ఏ మాటలు విన్నది?
ప్రపంచములో ఎప్పుడు జరగనటువంటి కార్యం, ఈ ప్రపంచంలో కానీ విని ఎరగనటువంటి విషయం. పురుషుని సహకారం లేకుండా ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనివ్వడం, ఒక కన్య జీవితాంతం కన్యగా ఉండి ఒక కుమారునికి జన్మనివ్వడం ఎప్పుడూ జరగలేదు. ప్రకృతి నియమానికి విరుద్ధం, మానవుల బుద్ధితో అర్థం చేసుకోలేనటువంటి విషయం. ఏ ఆధారం ఉన్నది, ఏ ఆధారం లేదు. అందుకు ముందు ఎప్పుడూ జరగలేదు. ఏ స్త్రీ మానవ చరిత్రలో పురుషుని సహకారం లేకుండా బిడ్డకు జన్మనివ్వలేదు. ఇది ప్రకృతి నియమానికి విరుద్ధము. ఏం ఆధారాలు లేవు, ఏ లక్షణాలు లేవు. అప్పుడు తల్లి మరియమ్మ ఏం చెప్పింది? ఇదిగో నేను ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. విశ్వసించడానికి కారణాలు లేనప్పుడు, అర్థం కానప్పుడు, విశ్వసించడానికి ఆధారాలు లేనప్పుడు బుద్ధిని అప్పగించి హృదయముతో విశ్వసించడం, హృదయాన్ని దేవునికి సమర్పించి విశ్వసించడం, అది నిజమైన విశ్వాసము. ఇటువంటి మరో వ్యక్తిని యోబు గ్రంథములో మనం చూడగలుగుతాము. యోబు గ్రంథం మొదటి 2 అధ్యాయాలు మనం చదివితే ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు మనకు కనిపిస్తారు. యోబు, అతని భార్య. యోబు హృదయముతో విశ్వసించారు, యోబు భార్య బుద్ధితో విశ్వసించింది. వారికి సిరి సంపదలు నిండుగా మెండుగా ఉన్నప్పుడు ఆ కుటుంబం దేవుని పట్ల గొప్ప భయభక్తులు కలిగి జీవించింది. యోబు దేవుని స్తుతించాడు, ఆయన భార్య కూడా స్తుతించింది. దేవుని మీద ఆమె నమ్మకమును ప్రదర్శించింది. కానీ ఎప్పుడైతే వారికి కష్టాలు వచ్చాయో, ఎప్పుడైతే కొడుకులు బిడ్డలు చనిపోయారో, ఎప్పుడైతే వారి సంపదలు నాశనం అయిపోయాయో, అప్పుడు యోబు భార్య యోబు దగ్గరికి వచ్చి ఇలా చెబుతుంది. యోబు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనకు చదివితే ఇది అర్థమవుతుంది. యోబు భార్య ముందుకు వచ్చి అంటుంది, ఇంకానో దేవుని మీద ఎందుకు నమ్ముతావయ్యా? ఇంకా దేవుని మీద నమ్మడానికి, దేవుని నమ్మడానికి, దేవుని మీద విశ్వాసం ఉంచడానికి ఏం కారణాలు ఉన్నాయి? ఎందుకు దేవుని ఇంకా స్తుతించాలి? అన్నీ పోయాయి కదా, మన బిడ్డలు చనిపోయారు, మన సంపదలు నాశనం అయిపోయాయి, ఇంకా ఎందుకు దేవుని స్తుతించాలి? దేవుని దూషించి చనిపోవడమే నయము. ఇది బుద్ధితో విశ్వసించిన వ్యక్తి పలికిన మాటలు. అప్పుడు యోబు హృదయముతో విశ్వసించి ఆమెకు సమాధానమిచ్చాడు. నీవు కేవలం తెలివి తక్కువ స్త్రీల వలె మాట్లాడుతున్నావు. దేవుని నుండి మంచిది దొరికినప్పుడు మనం స్వీకరించలేదా? దేవుని నుంచి మంచిని పొందిన మనము కీడును తీసుకోవద్దా, స్వీకరించవద్దా? కీడును కూడా మనం స్వీకరించాలి. అది బుద్ధితో చెప్పిన విషయం కాదు. బుద్ధితో ఎవరు చెప్పలేరు. హృదయముతో విశ్వసించే వ్యక్తులు మాత్రమే అలా చెప్పగలుగుతారు. తల్లి మరియమ్మ కూడా అలా చేసింది. బుద్ధితో ఆలోచించే ప్రయత్నం చేసింది, అంతు చిక్కలేదు, అర్థం కాలేదు. అప్పుడు ఏం చేసింది? బుద్ధిని ఆఫ్ చేసింది, హృదయాన్ని ఆన్ చేసింది, హృదయముతో విశ్వసించడం ప్రారంభించింది. ప్రియమైన సహోదరి సోదరులారా, మనం బుద్ధితో మాత్రం విశ్వసించే వాళ్ళమైతే ఎప్పుడో ఒకసారి మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఎప్పుడో ఒకసారి ముందుకు వెళ్ళలేని పరిస్థితి మన జీవితంలో ఏర్పడుతుంది. అందుచిక్కని సమస్యలు, అర్థం కాని ఇబ్బందులు మన జీవితంలో వచ్చినప్పుడు బుద్ధితో మాత్రం విశ్వసిస్తే మనం ముందుకు వెళ్ళలేం. బుద్ధిని ఆఫ్ చేసి హృదయాన్ని ఆన్ చేసి విశ్వసించడం మనం నేర్చుకోవాలి. ఇలా హృదయముతో విశ్వసించే స్థాయికి ఎదిగినప్పుడే మనం నిజంగా దేవుని బిడ్డలమవుతాం. మన విశ్వాసం దృఢతరం అవుతుంది. మన విశ్వాసాన్ని దృఢతరం చేయడానికి ఈ తల్లి మరియమ్మ మనకు తోడ్పడుతూ ఉంటుంది. మూడవదిగా, తల్లి మరియమ్మ అందు గొప్ప స్థాయికి లేవనెత్తబడిన వినయము కలిగి జీవించింది. ఈరోజు మనం చదివిన సువార్త భాగంలో తల్లి మరియమ్మ దగ్గరికి వచ్చిన గాబ్రియేలు దేవదూత తల్లి మరియమ్మను ఎలా సంబోధించింది? అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము. ఎలా పిలుస్తుంది?
అనుగ్రహముతో నింపబడిన దానవా, నీకు స్తోత్రము, నీకు వందనము. చూడండి, దేవుని సన్నిధి నుండి వచ్చినటువంటి దేవదూత తల్లి మరియమ్మను ఉద్దేశించి చెప్తుంది, నీవు ఆశీర్వాదముతో నింపబడిన దానవు. ఎంత గొప్ప స్థానము. ఆ తర్వాత తల్లి మరియమ్మ ఎలీసబెత్తమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయం 42వ వాక్యములో తల్లి మరియమ్మను ఉద్దేశించి ఎలీసబెత్తమ్మ చెప్పింది, నీవు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు. స్త్రీలందరిలో, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు బతికినటువంటి, ఇక పుట్టబోయే స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. అంత గొప్ప స్త్రీ తల్లి మరియమ్మ. 45వ వాక్యములో తల్లి మరియమ్మను ఎలీసబెత్తమ్మ ధన్యురాలు అని పిలుస్తుంది. దేవుడు పలికిన మాటలు నెరవేరుతాయని చెప్పిన నీవు ధన్యురాలువి. చూడండి, అనుగ్రహ పరిపూర్ణరాల అని ఆమెను గాబ్రియేలు దేవదూత పిలుస్తుంది. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు అని ఎలీసబెత్తమ్మ చెబుతుంది. నీవు ధన్యురాలివి అని ఎలీసబెత్తమ్మ చెప్తుంది. కానీ తల్లి మరియమ్మ మాత్రం తనను తాను ఎలా సంబోధిస్తుంది? ఇదిగో నేను ప్రభువు దాసురాలిని, నేను దాసురాలిని. అందరూ అనుగ్రహ పరిపూర్ణురాలు, ధన్యురాలు, ఆశీర్వదింపబడిన స్త్రీ అని పిలిచినప్పుడు మరియమ్మ మాత్రం నేను దాసురాలిని అని చెప్పింది. చూడండి, ఆమె వినయ గుణానికి నిలువు నిదర్శనం ఇది. మరోసారి లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వాక్యం నుంచి స్తోత్ర గీతములో తల్లి మరియమ్మ చాలా గొప్పగా ఈ విధముగా పలుకుతుంది, ప్రభువు తన దాసురాలి దీనావస్థను కటాక్షించను. ప్రభువు తన దాసురాలి దీనావస్థను కటాక్షించను. ఆమె దీనాత్మురాలు, ఆమె దాసురాలు. అందుకే ప్రభువు ఆమెను కటాక్షించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎంత ఎదిగినాం, ఎంత గొప్ప స్థాయికి లేవనెత్తబడినా మనం వినమ్ర గుణం కలిగి జీవించాలి, వినయ గుణం కలిగి జీవించాలి. అది క్రైస్తవుల లక్షణం. తల్లి మరియమ్మ మనకందరికీ గొప్ప ఆదర్శంగా నిలుస్తుంది ఈ విషయంలో. ఆమె దేవుని కుమారునికి తల్లిగా ఎన్నుకోబడినది. కానీ ఆమె అంటుంది, నేను దాసురాలని. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 6వ వాక్యములో పునీత పేతురు గారు అంటున్నారు, శక్తివంతమైన ప్రభు హస్తములకు మీరు వినమ్రులు కంటూ యుక్త సమయమున ఆయన మిమ్మలను లేవనెత్తుతారు. ప్రభు హస్తమునకు వినమ్రులు కంటూ అప్పుడు ఆయన మిమ్మలను యుక్త సమయములో లేవనెత్తుతారు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ వినయ గుణమును మనం నేర్చుకోవాలి. పునీత యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయం 10వ వాక్యములో యాకోబు గారు ఈ విధముగా చెప్తున్నారు, దేవుని ఎదుట మిమ్మును మీరు తగ్గించుకొనుడు, అప్పుడు ఆయన మిమ్ము హెచ్చించును. మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించుకున్నారు. తల్లి మరియమ్మ నెరవేరింది ఇదే. తల్లి మరియమ్మ చెప్పింది, నేను దాసురాలను, నేను దీనాత్మురాలని. అప్పుడు ప్రభు ఏం చేశారు? ప్రభువు ఆమెను కటాక్షించారు, ప్రభు ఆమెను లేవనెత్తారు. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారిని ప్రభువు లేవనెత్తుతారు. ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటారో వారిని ప్రభువు చెల్లా చెదరు చేస్తారు. ప్రియమైన సహోదరి సోదరులారా, ప్రభు సమక్షములో వినయ గుణము కలిగి మనం జీవించాలి. ఇది తల్లి మరియమ్మ మనకు నేర్పించే 3వ విషయము. ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ పరిశుద్ధమైన సమయంలో తల్లి మరియమ్మ గారి మధ్యవర్తిత్వం ద్వారా దేవుని ఆశీర్వాదం కోసం ప్రార్థించే ఈ సమయంలో తల్లి మరియమ్మ మనకు నేర్పించే ఈ 3 గుణాలను మనం నేర్చుకుంటాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం మన ఇష్టాలను వదులుకోవడం, పక్కన పెట్టడం, కావాలని వస్తే ఆ ఇష్టాలను బలిగా అర్పించడం, బుద్ధితో కాకుండా హృదయముతో విశ్వసించడం, దేవుని సమక్షములో వినయముతో ఉండడం. ఈ 3 గుణాలు తల్లి మరియమ్మ జీవితం నుంచి మనం నేర్చుకుందాం. అలా మనం జీవిస్తే తల్లి మరియమ్మ గారిని ఏ విధముగా దేవుడు దీవించారో మనల్ని కూడా దీవిస్తారు. ఆయన ఆశీర్వాదం నిండుగా మెండుగా మనం పొందగలుగుతాం. మనమందరం కలిసి ఈ విశ్వాసముతో ఈ దివ్య పూజాబలిని అర్పిద్దాం.
దేవుడు మనలను ధారాళంగా దీవించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకు చనిపోయిన వారులకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, గుణదల లూర్ధమాత శతాబ్ది మహోత్సవములలో అనేక వరములను పొందుటకు ఇచ్చట సమావేశమైతిమి. భక్తి విశ్వాసములతో సమర్పించు మన మనవులను పరిశుద్ధ లూర్ధమాత వేడుదల ద్వారా ఆలకించమని దయగల దేవుని ప్రార్థించుదాము. మన ఆత్మల కాపరుల కొరకు, పరిశుద్ధ తండ్రి అయిన ఫ్రాన్సిస్ పోపు గారి కొరకు, పీఠాధిపతుల కొరకు, గురువులు, కన్యస్త్రీలు, ఉపదేశుల కొరకు ప్రార్థించుదము. మరియు తనయుడైన క్రీస్తు వారికి అప్పగించిన మందను వారు వివేకముతో నడిపించుటకు కావలసిన శక్తిని వసగమని, మరియు వారి ప్రేమ విశ్వాసములను నవ్యత్వముతో నింపి వారి సేవలను మీకు ప్రీతికరముగా నుండా చేయమని అందరూ. క్రీస్తు జగతికి జ్యోతిని, శాంతిని ప్రసాదించిన వాస్తవమును ప్రపంచ ప్రజలందరూ గ్రహించినట్లు ప్రార్థించుదము. ప్రపంచ నాయకుల తమ స్వార్థమును వీడి పేద సాధలకు, నిరాశ్రయులకు, సమాజ వ్యవస్థలోని లోపము చేత పీడింపబడు నిర్భాగ్యులకు వారు తమ పాలనలో నూతనత్వమును ఆలోచించి దానికి తగిన పథకాలు అవలంబించులాగున అందరూ. సమస్త శ్రీసభ కొరకు, శ్రీసభ ఇహలోకములో ఒక సుమాతృకగాను జ్యోతిగాను వెలగాలని, అందరూ సామాజిక దృక్పథతో సోదరుల భావముతో మెలగాలని, జాతి మత కులభేదాలను అధిగమిస్తూ ఒకే దైవ ప్రజగా సాక్ష్యపూరిత జీవితమును జీవించునట్లు అందరూ. ఆధ్యాత్మిక విషయాసక్తి లేని వారి కొరకు, ఆధ్యాత్మిక జీవితం పట్ల కోరిక లేని వారు కేవలము ఇహలోక వాంఛలచే జీవితాన్ని వ్యర్థము చేయకుండా దేవునితో సఖ్యపడుటకు అనుగ్రహ సమయమైన ఈ కాలములో హృదయ పరివర్తనము చెంది తమ కుటుంబాలతో సహా క్రీస్తు వద్దకు తిరిగి వచ్చినట్లు అందరూ. ఇక్కడకు విచ్చేసిన భక్తుల కొరకు, గుణదల లూర్దు మాతను స్మరించుకొనుచున్న శతాబ్ది మహోత్సవ సందర్భమున ఇక్కడకు విచ్చేసిన అసంఖ్యాక యాత్రికులు తమ పవిత్ర జీవితానికి పిలుపును అందుకొని తమ వంతు తాము ఉత్సాహముతో తగిన స్పందనని ఇచ్చి స్థానిక శ్రీసభను పవిత్ర ప్రజగా రూపొందించే యత్నం చేయాలని అందరూ. ప్రభువా ప్రభువా మా ప్రార్థన
పుణ్యక్షేత్ర అభివృద్ధికి దోహదపడిన వారి కొరకు, మా పరమ తండ్రియగు దేవా, మా విజయవాడ మేత్రాసన విశ్వాస యాత్రలో శతాబ్ది కాలము పాటు మీ తల్లి మరియ సంరక్షణలో మమ్మ కాచి కాపాడునందులకు వందనాలు తెలియజేస్తున్నాము. ఈ గుణదల లూర్దుమాత పుణ్యక్షేత్ర అభివృద్ధికి దోహదపడిన పుణ్యక్షేత్ర వ్యవస్థాపకులు విశేష కృషిని బట్టి వారికి ఆధ్యాత్మిక ఫలాలు దయచేసి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని అందరూ బలమును అయిన ఓ సర్వేశ్వర, నీ ప్రత్యేక దీవెనలను పొందుటకు నీ భక్తులు ఈ పుణ్యస్థలికి చేరుకున్నారు. ఈ గుణదల లూర్దుమాత శతాబ్ది వేడుకలలో మేము చేయు మనవులను ఆలకించి మమ్మందరినీ అన్ని బాధల నుండి విడుదల చేయమని, అన్ని వ్యాధుల నుండి స్వస్థత చేకూర్చమని, అందరికీ ఆరోగ్యములను సౌభాగ్యములను దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవా నా సకలము మానవాళి రక్షణ యాగం, ఆ బలియే నాకు రక్షణ కవచం. నిత్యము నీ సన్నిధి
అనుక్షణము నీవేగా నా ప్రాణము అనుదినము నడువని నీ మార్గము అది చాలు నాకు కొనసాగుటకు నిలిచెదా నిరతము నీ సేవలో నీకే దేవా నా సర్వము నీవే దేవా నా సకలము నీకే దేవా నా సర్వము నీవే దేవా నా సకలము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పవిత్ర కన్య మరియను స్మరించుచు ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. శిలువ మీద బలి అయిన క్రీస్తు బలమును శక్తిని దయచేసి మమ్మని కృపతో అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువా, సర్వశక్తి మంతుడవను నిత్యుడవను అయిన సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనా నీవు న్యాయవంతుడవు, దయగలవాడవు, గర్వాత్మలను విచ్ఛిన్నము గావించి నలిగిన హృదయములను పైకి లేపువాడవు. నీ కుమారుడు తనను తాను తగ్గించుకొని మరణమును అంగీకరించినప్పుడు నీవు అతనిని గౌరవముతోనూ మహిమ కిరీటముతోనూ అలంకరించి నీ కుడి ప్రక్కన కూర్చుండబెట్టి రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా చేసితివి. నీ దీన దాసురాలైన పౌత్ర కన్య మరియ సహనముతో తన కుమారుని అవమాన శిలువ మరణ శ్రమలను సహించను. నీవు ఆమెను దేవదూతల బృందము కంటే అధికము చేసి నీ కుమారునితో కలిసి తన మహిమలో పరిపాలిస్తూ న్యాయవాది వలె సకల సృష్టికి రాణిలా నీ బిడ్డల కొరకై ప్రార్థించు అవకాశము ఇచ్చి ఉన్నావు. కావున దేవదూతలతోనూ కలిసి నీ వైభవమును ప్రకటించుచు నిన్ను స్తుతించుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. బలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. పరలోకమును భూలోకమును
మీద నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అందయో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైనా యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరదము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అదని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచో ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపడు. ఏలైనా ఇది మై కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అంతు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. వారే మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమాతోనూ ఆమె నిగ్రహవరుడైన పరిశుద్ధ జోయప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించునట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము
గుణదల లూర్దు మాత శతవసంతాల మహోత్సవాన్ని కొనియాడుటకు ఇక్కడ చేరినటువంటి ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. ముఖ్యముగా ఈ పుణ్యక్షేత్ర ఆవిర్భావానికి పూనుకొనిన సేవకులందరినీ నీ రాజ్యములో చేర్చుకొను ప్రభు. మేమును అతడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింబ సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకునిటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుంతము. అతని శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుంటాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించలేని పాత్రలాగా, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పరలోకము నుండి దిగి వచ్చిన యేసు దేహమా, దివ్య భోజమా, మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా. యేసు దేహమా, దివ్య ప్రసాదమా, యేసు దేహమా, సత్ప్రసాదమా, యేసు దేహమా, దివ్య ప్రసాదమా, యేసు దేహమా, సత్ప్రసాదమా, మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా. మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా. పరలోకము నుండి దిగి వచ్చిన రమా, పరలోకము నుండి దిగి వచ్చిన రమా. మన్నాడు మించిన విందు, మనలను మోక్షము చేర్చే శాశ్వతమైన బంధముగా, యేసునాథుడు మనకు పంచిన తన శరీర విందు. యేసు దేహమా, దివ్య ప్రసాదమా, యేసు దేహమా, సత్ప్రసాదమా, యేసు దేహమా, దివ్య ప్రసాదమా, యేసు దేహమా, సత్ప్రసాదమా, మాలో వసించు దివ్య శక్తితో
ప్రేమ కానుక దైవ మానవుల కలయిక నిత్య నిబంధనగా సమాధాన బలియాగముగా యేసునాథుడు మనకు పంచిన తన శరీరమే యేసు దేహమా దివ్య ప్రసాదమా యేసు దేహమా సత్ప్రసాదమా యేసు దేహమా దివ్య ప్రసాదమా యేసు దేహమా సత్ప్రసాదమా మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా మన్నాడు మించిన విందు క్రీస్తు విందు మనలను మోక్షము చేర్చే దివ్యమైన విందు మన్నాడు మించిన విందు క్రీస్తు విందు మనలను మోక్షము చేర్చే దివ్యమైన విందు కడరా భోజన జ్ఞాపికగా శాశ్వతమైన బంధముగా కడరా భోజన జ్ఞాపికగా శాశ్వతమైన బంధముగా యేసునాథుడు మనకు పంచిన తన శరీర విందు యేసునాథుడు మనకు పంచిన తన శరీర విందు యేసు దేహమా దివ్య ప్రసాదమా యేసు దేహమా సత్ప్రసాదమా యేసు దేహమా దివ్య ప్రసాదమా యేసు దేహమా సత్ప్రసాదమా మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా దివ్య సప్రసాదాన్ని స్వీకరించిన మనందరం దేవునిలో కరిగిపోతూ ఆయనలో కలిసిపోతూ ఆయన కారుణ్యంలో మనందరం కూడా మురిసిపోవాలని ఆయనతో మనందరం కూడా ముచ్చట పడదాం. కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో కలసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో కలిసిపోయాను దేవా నీ
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పరలోక సంస్కారమును స్వీకరించి వినయముతో నిన్ను ప్రార్థించుచున్నాము. గౌరవప్రదముగా పౌత్ర కన్య మరియను స్మరించుచు ఆనందించు మేము ఒకనాడు శాశ్వతమైన విందులో పాల్గొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. గుణదల లూర్ధమాత పుణ్యక్షేత్ర 100 వసంతాల వేడుకల మొదటి రోజు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ సాయంకాలపు సమష్టి దివ్య బలి పూజను అర్పించి గుణదల లూర్ధమాత సహాయం మనందరి జీవితాలలో ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించిన ఆదిలాబాద్ పీఠాధిపతులు మాన్యశ్రీ యాంటోనీ ప్రిన్స్ గారికి, మన పూజ్య పీఠాధిపతులు మాన్యశ్రీ తెలదుడి జోసఫ్ రాజారావు గారి తరపున ఉత్సవ కమిటీ, గురువులు, మఠవాసులు మరియు శ్వాసులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదములను తెలియజేస్తూ ఉన్నాను. ఈ దివ్య బలి పూజలో మనందరి కొరకు ప్రార్థించిన మన పూజ్య పీఠాధిపతులు మాన్యశ్రీ తెలదుడి జోసఫ్ రాజారావు గారికి కృతజ్ఞతా వందనములు తెలుపుచున్నాను. ఈ దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థించిన గురువులకు, మఠవాసులకు, విశ్వాసులందరికీ ధన్యవాదములు తెలుపుచున్నాను. పూజాపీఠాన్ని అలంకరించి దివ్య బలి పూజకు సిద్ధపరిచిన నిర్మలా సిస్టర్స్కు ధన్యవాదాలు. పూజాపీఠాన్ని అలంకరించడానికి పువ్వులను సమర్పించిన శ్రీ తలారి గురువర్ ప్రసాద్ గారి కుటుంబానికి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. పూజా పాటలను ఆలపించి దేవుని భక్తియుతంగా స్తుతించడానికి సహాయపడిన జోజీ నగర్ విచారణ గాయక బృందానికి, నిర్వహించినటువంటి చిన్నప్ప స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గుణదల లూర్ధమాత 100 వసంతాల మహోత్సవ వేడుకలలో మొదటి రోజున ఈ సాయం సమయమున సమిష్టి దివ్య బలి పూజ సమర్పించి మనల్ని దీవించటానికి మన పీఠాధిపతుల యొక్క ఆహ్వానం మేరకు మన మధ్యకు విచ్చేసి ఈ రోజున పూజా బలిని సమర్పించి తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని ఆశీర్వాదాలను అందించిన మహామాన్యులు, మహాఘనత వహించిన యాంటోనీ ప్రిన్స్ ఆదిలాబాద్ పీఠాధిపతులకు ఈ రోజున ఇప్పుడు ప్రత్యేక విధముగా మన పీఠాధిపతులు జోసెఫ్ రాజారావు గారు, అలాగే మన యొక్క స్ట్రైన్ డైరెక్టర్ విచారణ గురువులైన జయరాజ్ ఫాదర్ గారు, అలాగే ముఖ్యంగా ఈ యొక్క 100 వసంతాల మహోత్సవ వేడుకలకు కమిటీ కన్వీనర్ గారు అయిన పికే జోసెఫ్ గారు ముందుకు వచ్చి దుశ్శాలతోనూ అలాగే పూలమాలతోనూ మొమెంటంతోనూ వారిని సత్కరించవలసి కోరుచున్నాను. ముందుగా మన మధ్యకి విచ్చేసిన అతిథి పీఠాధిపతి, మహాఘనత వహించిన యాంటోనీ ప్రిన్స్ పీఠాధిపతులను మరి పీఠం ముందుకు రావలసిందిగా కరతాళధ్వనులతో వారిని ఆహ్వానం పలుకుదాం. వారిని సత్కరించడానికి, సన్మానించడానికి మాన్యులు, మహనీయులు, మహాఘనత వహించిన జోసెఫ్ రాజారావు పీఠాధిపతులను ముందుకు రావలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అలాగే మన యొక్క స్ట్రైన్ రెక్టర్ గారైన, పారిష్ ప్రీస్ట్ గారైన జయరాజ్ ఫాదర్ గారని, అలాగే పీకే జోసెఫ్ గారి ముందుకు రావాల్సి కోరుచున్నాం. ఇప్పుడు మన పీఠాధిపతులు విచ్చేసిన పీఠాధిపతి యాంటోనీ ప్రిన్స్ గారిని దుశ్శాలు సత్కరిస్తాం. గట్టిగా చప్పట్లు కొడదాం వారికి. జయరాజ్ ఫాదర్ గారు పూలమాలతో సత్కరిస్తూ ఉన్నారు. అలా పికే జోసెఫ్ ఫాదర్ గారు మొమెంటంతో సత్కరిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ సందర్భంగా
నేను మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా గుణదల లూర్దు మాత శతాబ్ది మహోత్సవ వేడుకలకు నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించినటువంటి పూజ్యులైన జోసెఫ్ రాజారావు తండ్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పూజ్య తండ్రి గారా, ఈరోజు మాత్రం కాదు, మనకు పరిచయం ఏర్పడిన మొదటి క్షణం నుంచి ఈ క్షణం వరకు నన్ను ఒక చిన్న తమ్మునిగా భావించి నా మీద మీరు కనబరుస్తున్నటువంటి గొప్ప ప్రేమకు, ఆప్యాయతకు నేను మీకు శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. మీ కొరకు, మీ మేత్రాసనం కొరకు నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. అదేవిధముగా ఈ పుణ్యక్షేత్రానికి, ఈ వేడుకలకు వచ్చినటువంటి భక్తులందరికీ, ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి గురువులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విజయవాడ మేత్రాసనానికి, ఈ పుణ్యక్షేత్రానికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతో ఉండునుగాక. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును, భద్రతను మీరు స్తుతిందురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవమును ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనంద మనసుకు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపైకి దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. దివ్యబలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి ప్రభువునకు సాక్ష్యం ఇవ్వండి. సర్వేశ్వరునికి వందనములు. వందన శుభ గీతం, గుణదల మాతకు స్తుతి గీతము, ఆరాధ్యమూర్తికి అభివంద, మమతల మరియకు వందనం. శతానంద వందన శుభ గీతం, గుణదల మాతకు స్తుతి గీతము, ఆరాధ్యమూర్తికి అభివంద, మమతల మరియకు వందనం. వందనమమ్మ గుణదల మాత వందనం, వందనమమ్మ లూర్దు మాత వందనం, వందనమమ్మ గుణదల మాత వందనం, వందనమమ్మ లూర్దు మాత వందనం. శతానంద వందన శుభ గీతం, గుణదల మాతకు స్తుతి గీతము, ఆరాధ్యమూర్తికి అభివంద, మమతల మరియకు వందనం. సుమగంధాల పరిమళ నీవు నిధియై
ప్రభునందు ప్రియ విశ్వాసులారా, గుణదలూర్దు మాత భక్తులారా, ప్రతిరోజు కూడా ఇలాగే పూజ బలైపోయిన తర్వాత అందరము నిలబడి తల్లికి మరియే మాత గీతాన్ని పాడుకొని ఆ తల్లిని గౌరవ సమర్పణ చేసుకుందాం. అలాగే ఇప్పుడు మన యొక్క ఉపదేశ మాస్టర్ గారు బైబిల్ ఎగ్జామ్లో బహుమతి పొందిన వారందరికీ కూడాను మన ప్రియతమ పీఠాధిపతులు మాన్యులు మహనీయులు జోసెఫ్ రాజారావు గారు ఇప్పుడు బహుమతి ప్రదానం చేస్తారు. కాబట్టి త్వరగా వారి ముందుకు రావాల్సిన కోరుచున్నాను. నేతరత్న స్థాయిలో ఉపదేశులు విజేతలుగా నిలిచిన వారు: ఫస్ట్ ప్రైజ్ వాసుపల్లి వేల్పుల బాలస్వామి, గంపలగూడెం విచారణ ఫస్ట్ ప్రైజ్. ట్రైనింగ్ కేటగిరీ నుండి సెకండ్ ప్రైజ్ కట్టా శాంతయ్య గారు, బోడవాడ జమ్మవారం సెకండ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్ వాసుపల్లి రమేష్, గుణదల ఫ్యారీష్. కన్సలేషన్ ప్రైజ్ ఎద్దు జోజిబాబు, కొంకేపూడి విచారణ. కన్సలేషన్ ప్రైజ్ కోనాతి జాకబ్, కేసరపల్లి విచారణ. కన్సలేషన్ ప్రైజ్ పారా యేసుబాబు, ముచ్చింతాల విచారణ. ప్రొఫెషనల్ కేటగిరీ నుండి ప్రథమ స్థానం కైవసం చేసుకున్నవారు కె ప్రేమ్ కుమార్, శారదానగర్. కన్సలేషన్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ విజయరాజు, గుడివాడ 2. థర్డ్ ప్రైజ్ ఎం శ్రీకాంత్, నున్న ఫ్యారీష్. కన్సలేషన్ ప్రైజ్ అన్నపేక పురుషోత్తమ్ గారు, జగ్గేపేట ఫ్యారీష్. కన్సలేషన్ ప్రైజ్ ఎం భాస్కర్ రావు గారు, గుడ్మన్పేట విచారణ. అదేవిధంగా పి విల్సన్ గారు, నెహ్రూపేట విచారణ కన్సలేషన్ ప్రైజ్. టీచర్స్ కేటగిరీ నుండి లింగతోటి పూర్ణకుమార్ గారు, గన్నవర విచారణ ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నారు. మాకు చక్కటి బైబిల్ జ్ఞానాన్ని ప్రోత్సహించి మాకు ఆశీస్సిచ్చినటువంటి మహాఘనత వహించిన తెలగదోడు జోసెఫ్ రాజారావు తండ్రి గారికి, మా పాస్టర్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ బావుని విజయరాజ్ ఫాదర్ గారికి ఉపదేశాల బృందం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. హోలీ క్రాస్ చర్చ్ మచిలీపట్నం ఈ 100 వసంతాల పండుగ సందర్భంగా మచిలీపట్నం నుంచి భక్తుల దాస్ కన్యాకుమారి గారి యొక్క కుమారుడు నిఖిల్ ఇప్పటికే కొన్ని పాటలు రాసి ఉన్నాడు. నిఖిల్ భక్తుల అఫీషియల్ యొక్క యూట్యూబ్లో ఈ ప్రసారం జరుగుతున్నాయి. ఈనాడు మా ప్రీతమ తండ్రి గారు ప్రత్యేకంగా ఆ సీడీని, ఆ పాటను మనందరికీ కూడా రిలీజ్ చేసి ఇస్తున్నారు. మా మనవులు ఆలించు గుణదల మాత అనే ఈ యొక్క పాటను 100 వసంతాల సందర్భంగా ఈ సీడీ రిలీజ్ చేయడం జరుగుతుంది. మమ్మల్ని దీవించి ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తండ్రి గారికి, శ్రైన్ కమిటీకి. ఇక చప్పట్లు కొడదాం వారికి.